హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన వార్త, డిఏ భారీగా పెంపు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఈ ఏడాది రెండో డిఏ పెంపు ప్రకటన ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన రానుంది. ఈ నేపథ్యంలోనే దీపావళికి ముందు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్ర ఉద్యోగులకు డిఏ బోనస్గా గిఫ్ట్ ప్రకటించవచ్చని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫైలు సిద్ధమవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు యూపీ సర్కార్ కూడా డిఏ 4% పెంచేందుకు సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈ ఏడాది రెండో డిఏ 3% పెరిగే అవకాశం ఉంది. దీంతో మొత్తం డిఏ 53%కి చేరనుంది. కేంద్ర ప్రకటన తర్వాత జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఇక తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఒకేసారి డబుల్ జాక్ పాట్ గిఫ్ట్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ ఏడాది మార్చి నెలలో స్టాలిన్ సర్కారు 4% డిఏను పెంచిన విషయం తెలిసిందే. పెంచిన డిఏ జనవరి 1, 2024 నుంచి అమల్లోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో డిఏ ప్రకటన కూడా దీపావళి సందర్భంగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి డిఏ పెంపుతో పాటు దీపావళి బోనస్ కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన ఫైళ్లను అధికారులు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సీఎం స్టాలిన్ గ్రీన్ సిగ్నల్ తర్వాత అధికారిక ప్రకటన రానుంది. మరోవైపు యూపీలోని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం 15 లక్షల మంది ఉద్యోగులు, 8 లక్షల మంది పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పనుంది. దీపావళి గిఫ్ట్గా 4% డిఏ పెంచే అవకాశం కనిపిస్తుంది. నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు బోనస్లు కూడా ప్రకటించవచ్చని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రకటన సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్ మొదటి వారంలోని ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించుతున్నాయి. డిఏ పెంపుతో రాష్ట్ర ఖజానాపై 3,000 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా. నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు గతంలో 7,000 బోనస్ ఇవ్వగా ఈ ఏడాది బోనస్ స్వల్పంగా పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.